ఎవరిని హెచ్చించాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి కాలములు, సమయములు దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుంటాడు. ఒకరోజు తృణీకరింపబడిన వ్యక్తికి కూడా ఒక సమయం వస్తుంది, విసర్జింపబడిన వ్యక్తికి కూడా ఒక సమయం వస్తుంది, కాదు అనుకున్న వ్యక్తికి కూడా ఒక రోజున సమయం వస్తుంది. ఆ సమయము అతడే అవసరం వస్తాడు. ఆ సమయం ముందు అతన్నే దేవుడు వాడుకుంటాడు. ఏమరా ఇంతవరకు మనం పట్టించుకోలేదు కదా, ఇప్పుడు పనికొచ్చాడు ఈ వ్యక్తి అనుకుంటా. అప్పుడు అతని కొరకు దేవుడు దాచిన ప్రణాళిక ఒకటి బయటకు వస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇదే చెబుతా. ఏమీ లేదని నిరాశపడుతున్నావా? దయచేసి నీ ఆశను కోల్పోవద్దు. నీకు ఒక టైం ఉంది, నిన్ను లేపగలిగే టైం ఒకటి ఉంది, నీకు ఒక సమయం దేవుడు ఉంచాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడి దీన మనస్కులై, ఏ పాపం చేయకుండా, చెడ్డ అలవాట్లకు దూరమై, చెడ్డ పనులు చేయకుండా యథార్థమైన మంచి మనసుతో నీవు ఉండగలిగితే, యథార్థమైన మంచి నాణ్యమైన జీవితాన్ని నీవు జీవిస్తే, భక్తిని కలిగి జీవిస్తే, నీ జీవితంలో పరిశుద్ధత ఉంటే, వీళ్ళని మోసం చేయకుండా భక్తితో నీవు బ్రతికితే, తగిన కాలమందు ఎక్కడ అవమానం ఉందో, ఎక్కడ ఇబ్బంది పడ్డావో అక్కడే ఈ దేవుడు లేపటానికి సంసిద్ధుడైన వాడు. యెఫ్తాను అదే చేశారు. దూరంగా తొలగిపోయిన యెఫ్తాను పెద్దలు వెళ్ళి, అప్పుడు అన్నదమ్ములు దూరం చేశారు, ఇప్పుడు పెద్దలే వెళ్తూ ఉన్నారు. యెఫ్తా నీవు వచ్చి మాకు సహాయం చేయి. నీవు వచ్చి మాకు సహాయం చేస్తే మనం యుద్ధంలో అమ్మోనీయులను